ఇంట్లో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? అంటే యాజ్ ఎ పొలిటీషియన్‌గా చాలా టెన్షన్స్ ఉంటాయి. ఎప్పుడు చూసినా హరీ బరీగా అటు ఇటు పరిగెట్టడం, ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్స్, ఇష్యూస్. సో, అన్న సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది? చెప్తున్నా కదా, భరించేవాడు భర్త అన్నట్టు భరిస్తూనే ఉంటాడు. బేసికలీ తను నా కోపాన్ని భరిస్తాడు, నా సంతోషం భరిస్తాడు, నా బాధను పంచుకుంటాడు. సో తన ప్రతి ఒక్క ఎమోషన్, అంటే ఆ అమ్మాయికి ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ కూడా తను భరిస్తాడు. భరించేవాడే భర్త అంటారు కదా, భరించాలి కదా మరి. భరిస్తానని బెస్ట్ ఎగ్జాంపుల్ భర్త. ఓకే. యాక్చువల్‌గా ఈ ఈ ఈ డివిజన్‌లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. మిడ్‌నైట్ వాటర్స్ కానీ, మ్యాన్ హోల్స్ కానీ, పవర్, చెట్లు పడిపోవడం, మిడ్‌నైట్స్ కానీ ఎనీ టైమ్ పెడుతూనే ఉంటారు. ఏదో ఒక ప్లేస్‌లో రెగ్యులర్‌గా తిరుగుతూనే ఉంటారు. వచ్చిన ప్రతి ప్రాబ్లమ్‌ని వెంటనే దగ్గరుండి సాల్వ్ చేస్తారు. ప్రతి ఫోటోలో నేను అన్నయ్య బ్యాక్ సైడ్ ఇలా నుంచుని మాట్లాడడం గానీ, మీతో పాటు ప్రతి ప్రాబ్లమ్‌లోనూ ఆయన పక్కన ఉన్నట్టు అనిపిస్తది నాకు ఆ ఫోటోస్ చూస్తే. అవును, డెఫినెట్‌గా తన పక్కన ఉండడం వల్లనే కదా నేను అదే ఇద్దరు కలిసి చేస్తారు. ఇద్దరం కలిసే ఏ కార్యక్రమం చేసినా ఇద్దరం కలిసే చేస్తాము. కాబట్టి తను పక్కన ఉండటం వల్లనే ఏ టైం అయినా కూడా నేను పబ్లిక్కి రీచ్ అవ్వగలుగుతున్నాను. సో తను 100% సపోర్ట్ వల్లనే ఇది సాధ్యమవుతుంది. బయట ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే, సరే పదా నాడు ఇద్దరం వెళ్ళిపోదాం అని వెళ్ళిపోతారు కదా. ఎప్పుడు చూసినా ఒక గ్యాంగ్ ఉంటుంది మీ వెనకాల. మీ వెల్ విషర్సా, మీ ఫ్యామిలీ మెంబర్సా మీ వెనక ఉండే వాళ్ళందరూ కూడా? ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వెల్ విషర్స్ ఉన్నారు, పార్టీ వర్కర్స్ ఉంటారు. సో అందరూ అంటే పార్టీ వర్కర్స్ అని నేను అనను. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క లీడర్ నా ఫ్యామిలీ మెంబరే అని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే వాళ్ళు కూడా అలానే రిసీవ్ చేసుకుంటారు మమ్మల్ని. వాళ్ళ ఇంటి మనుషుల్లాగానే చూస్తారు. సింగిల్గా మాత్రం ఉండరు. ఎక్కడ కనిపించినా అసలు ఒక దేదీప్య అక్క వస్తుంది అంటే అక్కడ ఒక గ్యాంగ్ ఫామ్ అయిపోయి ఉంటారనమాట. ఆవిడ వెనకాల చూసుకోవడం కానీ, కొంతమంది ఫీమేల్స్ని కూడా చూశాను మన రెగ్యులర్గా ఒకటి ఈవెంట్స్ జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఉండి నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ బాగా కేర్ చేస్తారు కదా. అవును, డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు చాలా అంటే అభిమానంతో, వాళ్ళు ఎంత అభిమానంతో మాతో ఉంటారో మేము కూడా అంతే ఇష్టంతో వాళ్ళని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి బాండింగ్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా. అంటే ఇప్పుడు మాకు కాలేజ్కి వెళ్తే పొద్దున్న వెళ్ళి సాయంత్రం రావచ్చు, సాయంత్రం మళ్ళీ ఫ్యామిలీ పేరెంట్స్తో స్పెండ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే 24/7 టైం స్పాన్ లేదు. కాబట్టి దీంట్లో కంపల్సరీ వాళ్ళే మా ఫ్యామిలీ. ఎక్కడికి వెళ్ళా వాళ్ళందరూ కలిసి వెళ్ళిపోతారు. నాకు కూడా ఒక 2-3 టైమ్స్ చెప్పావు, అరే నీకు బోర్ పడితే నా దగ్గరకు వచ్చేసి నాతో పాటు తిరుగు, అవును టైం పాస్ అయిపోతుంది ఒక సిచ్యువేషన్లో చెప్పావు. బాగా గుర్తుంది నాకు అది కదా. సో ఇంకొక క్వశ్చన్ అక్క, శ్రీశైలం యాదవ్ గారికి, వెంకట్ యాదవ్ గారికి, నవీన్ యాదవ్ గారికి మీకు ఉన్న ఇష్యూస్ ఏంటి? ఏం లేవు ఇష్యూస్. అంటే ఇష్యూ కాదు, వాళ్ళు మా అపోనెంట్స్ అంతే. ఎమ్మెల్యే కంటెస్టెడ్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఒక రౌడీ షీటర్, శ్రీశైలం యాదవ్ ఒక రౌడీ షీటర్. రౌడీ షీటర్లతో మనకేం ఇష్యూస్ ఉంటాయి? వాళ్ళు బేసికలీ మా డివిజన్లో ఒక రోడ్ వైండింగ్ ఇష్యూ ఉండింది, యూసఫ్గూడ చెక్ పోస్ట్ నుంచి రేమత్ నగర్ చౌరస్తా వరకు. గవర్నమెంట్ నుంచి ఆల్మోస్ట్ 6 crores అమౌంట్ తీసుకున్నారు మన రోడ్ వైండింగ్ ప్రపోజల్ కోసం. రోడ్ వైండింగ్ చేయాలి అంటే గవర్నమెంట్ కొంత అమౌంట్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ అమౌంట్ ఇస్తుంది అనమాట, ఎక్వైర్ చేయడానికి, ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి. ఎక్వైర్ చేసిన ల్యాండ్ని కూడా ఆక్రమించుకుని వాళ్ళు ఉండటం జరిగింది. అండ్ వాళ్ళు ఉంటున్న ప్రాపర్టీ కూడా వాళ్ళది కాదు, వేరే ఓనర్ మమ్మల్ని కన్సల్ట్ చేస్తారు. అంటే నేను గెలిచాక, కొత్తగా కార్పొరేటర్ గెలిచాక మన డివిజన్కి వచ్చే సమస్యల్లో అదొక ప్రధానమైన సమస్య నాకు. ఎందుకంటే యూసఫ్గూడ చెక్ పోస్ట్ నుంచి రేమత్ నగర్ చౌరస్తా ఆల్మోస్ట్ 2015 నుంచి పెండింగ్ ఉండింది ఆ ఇష్యూ. ఆ రోడ్ వైండింగ్ ఇష్యూ గురించి ఇష్యూస్ స్టార్ట్ అయినాయి. ఇష్యూస్ అంటే ఇష్యూస్ కాదు, మేము అడిగేది ఏంటంటే ప్రజల సొమ్ము తీసుకుని ప్రజల సొమ్ము తిన్నారు. గవర్నమెంట్ ఇచ్చారు అంటే అది ప్రజల సొమ్ము తిన్నప్పుడు ఆబ్వియస్గా ప్రజలకు జరగాల్సిన మంచి జరగాలి కదా, ప్రజలకి కావాల్సిన రోడ్ బైండింగ్ అనేది జరగాలి కదా అనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తే, రౌడీ షీటర్లు కాబట్టి రౌడీ షీటర్లు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. వాళ్ళు జస్ట్ ఆక్యుపై చేసుకున్న ప్రాపర్టీలో కబ్జాలు చేసుకుంటూ ముందుకెళ్తూ ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్న వాళ్ళకి ప్రజల కోసం మంచి చేయాలన్న ఉద్దేశం ఏమి ఉండదు కదా. అందుకే ప్రజాక్షేత్రంలో 4 సార్లు వాళ్ళు నుంచినా కూడా ఓడిపోవడం జరిగింది. ప్రజలు ఎప్పుడూ వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదు. సో ఆయన ఒక ఇంటర్వ్యూలో నేను ఒక మాట్లాడినప్పుడు నేను ఒకటి విన్నాను. ఆయన వర్షన్ ఏంటి అంటే, మా నాన్నగారే మాకు చాలా సంపాదించి ఇచ్చారు, ప్రజల ఆస్తి మాకెందుకు, కబ్జాలు చేయాల్సిన అవసరం మాకు లేదు, మా నాన్నగారు మా అన్నగారు ఇచ్చిన ప్రాపర్టీస్ కానీ వాళ్ళు ఇచ్చిన ఫేమ్ కానీ నాకు చాలా ఉంది అన్నట్టుగా ఆయన మాట్లాడారు.
అదే రౌడీ షీటర్లు ఎలా సంపాదిస్తారు? మీ నాన్న ఒక రౌడీ షీటరు. రౌడీ షీటర్ ఎలా సంపాదిస్తారు? ప్రజల్ని దౌర్జన్యంగా ప్రజల దగ్గర దోచుకుంటూ, ప్రజల సొమ్ము తింటూ, నేను ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడున్న పొజిషన్ బేసికలీ ఆయన ఎన్ని కబ్జాలు చేశాడు, ఎన్ని స్థలాలు ఉన్నాయి, ఎంత ఆస్తి సంపాదించాడో నాకు తెలియదు. కానీ ప్రజెంట్ వాళ్ళు ఉంటున్న ఇల్లు వాళ్ళది కాదు, వేరే ఒక ఆయన ఉన్నారు, చాలా ఏజ్డ్ పర్సన్. బేసికలీ వాళ్ళు ఏంటంటే అది యుఎల్సి ల్యాండ్స్, అవన్నీ యుఎల్సి ప్రొసీడింగ్స్లో స్టిల్ పెండింగ్ ఉంది. అది స్టిల్ పెండింగ్ ఉన్న ల్యాండ్ని నువ్వు ఆక్రమించుకొని నువ్వు ఉంటున్నావు. దాన్ని బట్టే నీ నేచర్ ఏంటో అర్థమవుతుంది కదా. వాళ్ళు ఎలా సంపాదించారో, ఎంత అక్రమంగా ఎంత ఆస్తులు సంపాదించారో అనేది వాళ్ళ ఇంకితానికి వదిలేయాలి. సో మీ ఎమ్మెల్యే గారు మాగంటి గోపీనాథ్ గారు అని యాంకర్ ఒక క్వశ్చన్ అడిగితే ఎవరి ఎమ్మెల్యే, ఎవరికి ఎమ్మెల్యే, ఆయన టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఎమ్మెల్యే, ప్రజలకి కాదు అని ఒక మాట అన్నారు ఆయన. దాని గురించి మీ స్పందన ఏంటి? మేము ఇటువంటి వాళ్ళకి స్పందించము, ఎందుకంటే అతనికి స్పందించే అంత అర్హత కూడా లేదు. బేసికల్ మీరు చెప్తున్న వెంకట్ యాదవ్, అది అతనికి ఒక అర్హత అనేది కూడా లేదు. అతనికి ఒక ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే అర్హత లేదు. ప్లస్ అసలు ఒక ఎమ్మెల్యేకి అంటే ఒక ఎమ్మెల్యే ఎంత పని చేస్తారు, ఏం పనులు చేస్తారు, వాళ్ళ నియోజకవర్గం ఏంటి, అంటే ఆ నియోజకవర్గం ఎక్కడి నుంచి స్టార్ట్ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎంతమంది ఓటర్స్ ఉన్నారనే నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేదు. వాళ్ళు మాట్లాడినంత మాత్రాన ఆయన స్థాయి ఏమీ తగ్గదు. అంతే అంటారు? అంతే, సింపుల్గా ఒక మాట. ఓకే, ఫైనల్గా మాగంటి గోపీనాథ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక గాడ్ ఫాదర్, నాకైతే ఒక గాడ్ ఫాదర్ లాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి క్షణం ప్రతి సెకండ్ ఆయన విన్నంటూ సపోర్ట్ చేస్తూనే ఉంటారు. నాకు ఒక ఇన్స్పిరేషన్. పబ్లిక్ కూడా అట్లనే చూస్తారు. ఎందుకంటే నువ్వు మిడ్ నైట్ ఫోన్ చేయి, నువ్వైనా ఫోన్ చేయి, ఆయన రెస్పాండ్ అవుతారు. ఎనీ టైం 2 o'clock 3 o'clock నువ్వు ఏ టైంలో అయినా ఫోన్ చేయి, ఆయన రెస్పాండ్ అవుతారు. సో పబ్లిక్ కూడా ఆయన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అయితే ఒక దేవుడిలాగానే భావిస్తారు. యాజ్ ఎ మహిళా కార్పొరేటర్గా ఫర్దర్గా ఏమేమి చేద్దాం అనుకుంటున్నావు, సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నావు అక్క? మహిళా కార్పొరేటర్గా మహిళలకి నేను చాలా చేయాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడే వచ్చా కాబట్టి జస్ట్ 2 years అవుతుంది. నేను ఇంకా ఇందులో ఏమేమి డ్యూటీస్ ఆఫ్ కార్పొరేటర్ ఏంటి, అంటే ఇందులో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఆ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో కలవటము, ఆ పనులు చేయడము. ఎందుకంటే చెప్తున్నా కదా, గత 40-50 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం చేయలేంది, ఇది కొత్త ప్రభుత్వం అయినా సరే, కొత్త రాష్ట్రం అయినా సరే చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి 40-50 సంవత్సరాలు వెనకపడిపోయిన ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఆ పనులన్నీ చేసుకుంటూ వెళ్తున్నాము. కానీ యాజ్ అ మహిళా కార్పొరేటర్గా మహిళలకి చాలా అంటే కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయడం కానీ, మహిళల్ని ప్రోత్సహించడం కానీ, ఎవరైనా ఆంటర్‌ప్రెన్యూర్స్గా ముందుకు వెళ్ళాలనుకుంటే వాళ్ళని ప్రోత్సహించడం కానీ, ప్రభుత్వం నుంచి ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా నేను వాళ్ళ ముందుండి చేయాలనుకుంటున్నాను. ప్రత్యేకంగా నేనే ఒక చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి మహిళా కార్యకర్తలు ఎవరైతే పార్టీని నమ్ముకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఫినాన్షియల్లీ కూడా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో చిన్న కుటీర పరిశ్రమలు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. త్వరలోనే అవి స్టార్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ఒక చిన్న ఉపాధి కల్పించాలనేది నా ప్రయత్నం. ఫైనల్గా ఉమెన్స్కి కానీ, ఇప్పుడు మనం సొసైటీలో రెగ్యులర్గా చాలా చూస్తూ ఉన్నాం, ఆడపిల్లల మీద ఇన్సిడెంట్ కానీ, బయటకు వచ్చి మాట్లాడడం, ఒక వర్క్ చేయాలంటే కూడా చాలా భయపడుతూ ఉన్నారు. సో వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఒక 2 మాటల్లో చెప్పాలి అంటే ఏం చెప్తారు? దేనికి భయపడొద్దు. నేను ఒక్కటే విషయం ఏంటంటే, సొసైటీ అనేది నెగిటివ్గా మాట్లాడుతూనే ఉంటారు, మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మనం ముందుకెళ్ళే కొద్దీ దాన్ని వెనక్కి లాగడం కోసం అనేవాళ్ళు చాలామంది ఉంటారు ప్రపంచంలో. కానీ మన విజన్ ఏదైతే ఉందో, మన ఫోకస్, మన విజన్, మన అంబిషన్ పైన ఉండాలి. మన గోల్ రీచ్ అవ్వాలనే దాని మీద ఉండాలి. అమ్మాయి అయినా సరే, అమ్మాయి అంటే ఇంకా ఈజీగా బ్లేమ్ చేయొచ్చు, డిఫేమ్ చేయొచ్చు. ఈజీగా ఒక క్యారెక్టర్ మీద నిందేస్తే డిఫేమ్ అయిపోతారు, బ్లేమ్ చేసేస్తే వాళ్ళు ఆగిపోతారు, మెయిన్గా కాన్ఫిడెంట్ డౌన్ చేయొచ్చు అనుకునే సొసైటీకి డెఫినెట్గా ఆన్సర్ ఇవ్వాలి. నేను అనేది అంటే పాలిటిక్స్లో కానీ, మీలాగా ఫ్యాషన్ ఫీల్డ్లో కానీ, మీడియాలో కానీ, ఇటువంటి ఛాలెంజింగ్ ఫీల్డ్స్లోకి అమ్మాయిలు రావాలనుకుంటే డెఫినెట్గా ధైర్యంతో రావాలి. మెయిన్గా ఫస్ట్ కావాల్సింది మనకి మనోధైర్యం ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఏ అమ్మాయి ముందుకు వచ్చినా సపోర్ట్ చేయడానికి, పర్టికులర్గా ఈ డివిజన్, ఈ చుట్టుపక్కల అమ్మాయిలు ఎవరైనా రావాలనుకుంటే డెఫినెట్గా నేను ఉంటా ముందు. నేను వాళ్ళ ముందుండి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సాధించాలనుకుంటే డెఫినెట్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తారని, బెంగళూరు ఉన్న డివిజన్ మహిళలకే కాకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న మహిళలందరికీ కూడా
నేను సపోర్ట్ చేస్తానని మీ సందర్భంగా మీ ద్వారా వాళ్ళకి తెలియజేయాలనుకుంటున్నాను.